ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం సీతమ్మ నగర్ రోడ్డు వెంకటరమణ లేఅవుట్లోని పార్కులో విద్యార్థులు మహిళలతో కలిసి కమిషనర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన కార్యక్రమాలు చేపడతామన్నారు. పారిశుద్ధ్య పనులు, పార్కుల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం, తడి పొడి చెత్త వేరు చేయడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పరిశుభ్రత అంటే ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 26వ తేదీ గురువారం ఉదయం 3 కిలోమీటర్ల పరుగు పందెం, వేస్ట్ టు వండర్ పోటీలు, వీధి నాటకాలు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ, ఆరోగ్య పరీక్షల నిర్వహణ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ఉదయం 6 గంటలకు వివేకానంద కూడలి నుండి ఎస్వి యూనివర్సిటీ వరకు ఈ పరుగు పందెం ఉంటుందని తెలిపారు. ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ మహేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మెప్మా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.